ఇప్పుడు ఇంకోటి మనం చూసుకున్నట్లయితే కూడా టెంపుల్ ఏదైతే ఇప్పుడు టెంపుల్ ఉందో అసలు టెంపుల్ అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మీరు అందరూ పూజలు చేస్తున్నారు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అవును, మరి ఇన్ని సంవత్సరాలుగా గుర్తురాంది వీళ్ళకి ఎందుకు ఇప్పుడే గుర్తొచ్చింది అనుకుంటారు? అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే స్థానికంగా ఈ ఇష్యూలో, ఈ ల్యాండ్ ఇష్యూలో మేమే, అంటే ఇంక్లూడింగ్ నేను కూడా, మేమే కొంతమంది మా స్థానికులను కలిసి ఏం చేసినామంటే, ఈ గవర్నమెంట్ ల్యాండ్ అన్యాయకరంతం అవుతుంది, ఆ సొసైటీలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఎమ్మెల్యే కాలనీ ఉంది కదా, వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీ, ఆ ల్యాండ్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ప్లాట్ల ఎంత ఎంక్రోచ్ చేస్తున్నారు. కొన్ని అక్కడ 20 ప్లాట్ల దాకా మీరు చూడొచ్చు, గమనించవచ్చు. వెనకాల వాళ్ళ ప్లాట్ సైజ్ 600 గజాలు, కానీ వెనకాల 200, 300, 400 ఎక్స్ట్రా వాళ్ళు బౌండరీలు కట్టుకొని రెగ్యులేషన్ చేసుకోరు. అంటే ప్రభుత్వంలో ఉన్న కొన్ని స్కీమ్లని, లొసుగులను చూసి ఎంఆర్ఓ కలుపుకొని కొంతమందికి లంచాలు ఇచ్చి వాటిని రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ మేము గత సంవత్సరం ఆగస్టు 31 రోజు మేము కంప్లైంట్ ఇచ్చినాం సిసిఎల్ఏ గారికి, హైడ్రా కమిషనర్ కి, జిఎంఎల్సీ కమిషనర్ కి మేము కంప్లైంట్ ఇచ్చినాం. దాని అనుసారమే ఏం చేశారంటే లాస్ట్ 3 months బ్యాక్ ఏం చేశారు, ఇది గవర్నమెంట్ తీసుకొని అండర్ లో తీసుకున్నప్పుడు ఆ ఫెన్సింగ్ చేసినప్పుడు కూడా స్థానికులుగా మేము సపోర్ట్ చేసినాం వాళ్ళకి. కానీ ఇవాళ మేము ఇంత దాచి దయాలు పాలు చేసినట్టు మేము ఆ 12 ఎకరాలను ప్రొటెక్ట్ చేయాలని మేము కంప్లైంట్ ఇస్తే, ఇవాళ డైరెక్ట్ గా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి అనేది ఆ 12 ఎకరాల మీద పడి, అంటే 12 ఎకరాలు అంటే ఇలా మాకు అది వచ్చే స్థలమే, కానీ బయట ఉన్న వాళ్ళకి, రియల్టర్లకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి అది 3,000 కోట్ల స్థలం. అది 3,000 కోట్ల వర్త్ ఉంది ఇప్పుడు ల్యాండ్. అంతే కదా, 3 లక్షల రూపాయలు గజం అక్కడ.